హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్ షో కి స్వాగతం సుస్వాగతం. చేపలు చెరువులో ఉంటాయి, పందులు బురదలో ఉంటాయి, నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, పేలు తల్లో ఉంటాయి, నా కవితలు మీ గుండెల్లో ఉంటాయి, ఇప్పుడు గ్యారంటీగా చప్పట్లుంటాయి. Okay, so let's welcome the first gang. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సత్తా కే స్పెల్లింగ్. మీ పేరు? లక్ష్మణ్ రాజు. లక్ష్మణ్ రాజు. అండ్ మీరు? రాధా. మీరు? శ్రావణి. శ్రావణి. చరణ్. చరణ్. సో మీ నలుగురు గ్యాంగ్. ఇప్పుడు మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం గ్యాంగ్, ఏం పేరు డిసైడ్ చేశారు? రొయ్యల గ్యాంగ్. రొయ్యల గ్యాంగ్. సో వెరీ గుడ్, రొయ్యల్ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెమ్. గో ఆన్. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుబా. లెట్స్ గో. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుబా. సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేరా లేడీ పార్టీ మేక్ సమ్ ట్రబుల్. వండర్ఫుల్, సూపర్. మాస్టర్ మీ పేరు? సాయి జగదీష్. సాయి జగదీష్. అండ్ మీరు? కృతి. సూపర్. మీరు? భాష. అండ్ మీరు? దీపిక. దీపిక. సో మీ నలుగురు గ్యాంగ్. వీళ్ళు రొయ్యల్ గ్యాంగ్ అంట. మీరు? పీతల్ లక్కే ఉంటాం. రొయ్యల గ్యాంగ్, పీతల గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 2 పిక్చర్స్ చూపిస్తాం. 60 సెకండ్స్ టైం ఉంటుంది. రెండిట్లో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. అవేంటో మీరు కనిపెట్టాలి. ప్రతి రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్ వస్తాయి. మీకు మీ గ్యాంగ్ నుంచి వాయిస్ ఆఫ్ యూత్ ఒకళ్ళదే వినిపించాలి. మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఎవరు ఆన్సర్స్ బయటికి చెప్తారు? ఇద్దరు ఎర్ర సొక్కాలు చేతులు ఎత్తారు. ఇద్దరులో ఎవరు ఆన్సర్ చెప్తారు? ఒకళ్ళు. నేను చెప్తా. మీరు చెప్తారా? సో మిగతా ముగ్గురు ఆవిడకి హెల్ప్ చేయండి. ఆవిడ ఆన్సర్ మాత్రం బయటికి చెప్తారు. రెడీయా? హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో పిక్చర్. రైట్ కార్నర్ లో ల్యాంప్. రైట్ కార్నర్ లో ల్యాంప్ లేదు. లెఫ్ట్ కార్నర్ లో కప్పు. లెఫ్ట్ కార్నర్ లో కప్పు పైన. కప్పా? టీయా కాఫీయా? విన్ అయితే ఇస్తారు చూడండి. క్యాండిల్స్ పక్కన కప్పా? కప్పు. ఓకే. 2. బుక్. ఆ చక్రం పక్కన బుక్. చక్రం పక్కన బ్రిక్. 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 చక్రం పక్కన బ్రిక్. నాకేడ కనిపిస్తుంది? బ్రిక్ కాదమ్మా, అది బుక్ అమ్మా. అదే అన్నం పెడతా. బుక్ అది. ఇటు కార్నర్ లో బ్రిక్ లాగా ఉంది కదా పైన. మళ్ళీ బ్రిక్ అంటూ ఇటు కార్నర్. ఇటు ఇక్కడ. ఏది ఎక్కడ? ఇది ఇది కాదు, చెప్పు. లెఫ్ట్ నుంచి కొంచెం పైకి. లెఫ్ట్ నుంచి కొంచెం పైకి తీసుకుంటే ఏముంది అక్కడ? అక్కడ బ్రిక్ ఉంది, ఇక్కడ లేదు. ఏందో నీ గోల. ఓకే, అక్కడ ఏదో ఉందంట లేదంట. ఓకే. అక్కడ వైట్ క్యాండిల్స్ లాగా ఉన్నాయి కదా. ఏరియా ఒకటి మిస్ అయింది. ఓకే. మీరు చెప్పిన వాటిలో ఇక్కడ బ్రిక్ అనుకున్నారు, అది పుస్తకం, అది లేదు. ఓకే. ఇక్కడ క్యాండిల్ లేదు. ఓకే. 2. అండ్ ఇక్కడ ల్యాంప్ లేదు. 3. అండ్ ఇక్కడ ఒక బ్రిక్ లేదు. 4. అండ్ ఇక్కడ ఒక కప్ లేదు. 5. సో 5 చెప్పారు రైట్ ఆన్సర్. ఇంకో 3 ఎగిరాయి. ఆ 3 ఏవి? అక్కడే ఉంటాయి. ఇక్కడ అది షీల్డ్. ఓకే. కత్తి. ఓ కర్ర. ఓ మై మ్యాడ్. అది రాగానే ఫస్ట్ నాకు అదే కనిపించి అందుకే చక్రం అన్నాను నేను రాగానే. ఫైవ్ రైట్ ఆన్సర్స్, 500 పాయింట్స్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈవెంట్ ఎందుకు సెలెక్ట్ చేశారు ఆన్సర్ చెప్పడానికి? కొంచెం లౌడ్ గా చెప్తాను.
అంటే చూడడానికి కొంచెం ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నాను కదా. చూడడానికి ఇంటెలిజెంట్ లా ఉంటారు అంతే అమ్మా, correct. తెలిసిపోయింది. చూడడానికి చూడడానికి ఇంటెలిజెంట్ గానే ఉంటాం మనం, అది వేరే విషయం. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ అయిపోయింది. తోస్తారు బయటికి. ఎస్, ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు జాబ్ వచ్చింది గూగుల్లో, ఇంకా జాయిన్ అవ్వలే. ఎక్కడ? గూగుల్. గూగుల్లో జాబ్ వచ్చింది, వెరీ గుడ్. మొత్తం సర్చే. మీరేం చేస్తుంటారు? నేను శ్రావణి, నేను యాక్సెంచర్ లో వర్క్ చేస్తున్నాను, యాక్సెంచర్ ఎంప్లాయ్. ఓ ఐటీ. ఎస్. ఓ సూపర్. నేను డెలాయిట్ లో ఐటీ. ఐటీ బీటెక్ పాస్డ్ అవుట్ ఇయర్. ఇంత చిన్న వయసులో నీకు బీటెక్ చదవాలని ఎలా అనిపించింది నీకు? లేదా నీకు ఇది కాకుండా డాన్స్ ఇష్టం నాకు తెలుసు, అర్థం లేదు, అవుతుంది. డాన్స్ ఇష్టం ఉండదు. అలా చిన్నపిల్లలు నేర్పిస్తూ ఉంటావు డాన్స్? భయపడతారు అది. ఇదివరకు ఎప్పుడు డాన్స్ చేయలేదు నువ్వు లైఫ్ చేయలే అసలుకి. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఈ వీడియో గ్యారంటీ పెట్టుకుని చూడనా, తప్పులేదు. పెద్దయ్యాక కూడా ఎవరన్నా పిల్లలు మారం చేస్తున్నా, హోంవర్క్ చేపినా ఒక 2 నిమిషాలు ప్లే చేయాలి, చెడైపోతారు మొత్తం అందరు లైన్ లో. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏం చేద్దాం అనుకుంటావు ఫ్యూచర్ లో? నేను నువ్వే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్ ఎందుకు? గవర్నమెంట్ జాబ్ ఎందుకు? అంటే ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయితే గవర్నమెంట్ జాబ్ చేయాలని. అంటే మాకెళ్ళి ఎవరు లేరు, మా ఫ్యామిలీలో ఎవరు లేరు గవర్నమెంట్ జాబ్. ఎవరు గవర్నమెంట్ జాబ్? అందుకని నువ్వు గవర్నమెంట్ జాబ్ చేద్దాం. లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరు చేసేవాడు? ఉంటే చేసేవాడిని, డిఫరెంట్ గా వేరే దగ్గరికి వెళ్ళేవాడిని. ఓ, ఎవరు చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ చేస్తా అంటాడు. వెరీ గుడ్. గవర్నమెంట్ జాబ్ లో ఎలాంటి జాబ్ చేద్దామని? అంటే ఏ టైప్ అయినా ఇంట్రెస్టే, ఏ టైప్ అయినా ఇంట్రెస్టే. కాకపోతే నాకు లెక్చర్ అంటే చాలా ఇష్టం. ఒక లెక్చరర్ అవ్వడం ఇష్టం. వెరీ గుడ్, బాగుంటుంది. సో క్లాసులు పిక్తూ ఉంటావు అందరికి? డాన్స్ లెక్చర్. డాన్స్ క్లాసెస్ లెక్చర్ ఇస్తా ఉంటా. క్లాసెస్ ఇస్తూ ఉంటావు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసావు ఇవ్వడం? అయ్యా అంటే కాలేజీలో చెప్పేవాడిని. ఏ సబ్జెక్టు? మ్యాథ్స్ ఎక్కువ చెప్తా. మ్యాథ్స్ ఎక్కువ చెప్పేవాడి. వెరీ గుడ్. మ్యాథ్స్ లెక్చర్ అవ్వాలని ఇంట్రెస్ట్ నీకు? అయ్యా వెరీ గుడ్, బాగుంటుంది అన్న. బలంగా ఉన్నావు కాబట్టి మ్యాథ్స్ అవన్నీ బాగా చెప్పొచ్చు. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లేదా? గ్యారంటీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతాను. ఆల్ ది బెస్ట్. సో పీతల్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి సేమ్ టు సేమ్ రౌండ్ ఆడడానికి ఎవరు ఆన్సర్ ఇస్తారు? రెడీయా? రెడీ. ఓకే, సేమ్ టు సేమ్ లో హియర్ వి గో. సెకండ్ పిక్చర్. వాల్ పైన ల్యాంప్. ఎక్కడ ల్యాంప్? వాల్ మీద ల్యాంప్. ఓకే. టీ-షర్ట్. టీ షర్ట్ మీద డిజైన్ 2. కబోర్డ్ మీద కప్. కబోర్డ్ మీద కప్పు. చైర్ కూడా, కింద చైర్. ఆవిడ వెనకాల చైర్ లేదు. 4. వాడి బ్యాగ్, ఎల్లో షర్ట్ బ్యాగ్. ఎల్లో షర్ట్, వాడి బ్యాగ్. బ్యాగ్. ఓకే, 5. ఆ డోర్ దగ్గర రజనీకాంత్ పక్కన వెనకాల అబ్బాయి, గన్ పట్టుకున్న అబ్బాయి. గన్ను పట్టుకున్న అబ్బాయి మిస్సింగ్. 6. విండో పైన అక్కడ లేదు. ఎల్లో షర్ట్ పైన, కబోర్డ్ పైన. కబోర్డ్ పైన చెప్పేశావు. వాడి పైన వాల్ మౌంట్. వాల్ మౌంట్. వాల్ మౌంట్. ఆవిడెవరు? ఎల్లో షర్ట్ పైన. అదే కబోర్డ్ మీద ఉన్నదిగా. అక్కడ. కౌంట్ చేస్తాను, అయిపోయింది, టైం అయిపోయింది. దానికే 15 సెకండ్లు కేటాయించారు మీరు. నువ్వు ఫస్ట్ చెప్పింది అది కాదు అయితే? అదే కబోర్డ్ మీద కప్పేది నువ్వు చెప్పింది అదే అదే. మరి ఇప్పుడు వాల్ మౌంట్ అని చెప్పి కొత్త వర్డ్ పెట్టి దాన్ని చెప్పడం ఎందుకు? ఉన్న టైం అంతా దానికి పోయితే. ఓకే, ఇక్కడ కప్పు 1, బ్యాగ్ 2, టీ షర్ట్ మీద డిజైన్ 3, ఇక్కడ చైర్ 4, అండ్ రజనీకాంత్ గారు వెనకాల ఉన్న అతని గన్ 5, అండ్ అలాగే ఇక్కడ ఉన్న ల్యాంప్. 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, ఇంకో 2 మిస్సింగ్. సో ఈ 2 మీరు మిస్ చేశారు, ఆ 2 చెప్పలేదు, మిగతా 6 చెప్పారు. వెళ్ళండి. సో రొయ్యల్ గ్యాంగ్ 500, పీతల్ గ్యాంగ్ 600. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. రొయ్యల్ గ్యాంగ్ నుంచి 2 వస్తారు, దాని తర్వాత పీతల్ గ్యాంగ్ నుంచి 2 వస్తారు. ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఇంకోళ్ళు చీటీ పైకి చదువుతారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు 120 సెకండ్స్ లోపల గెస్ట్ చేసి బయటికి చెప్పాలి. ఈచ్ రైట్ ఆన్సర్ 100 పాయింట్స్. ఎవరు వస్తున్నారు? మా గ్యాంగ్ నుంచి చరణ్, శ్రావణి. చరణ్, శ్రావణి, కమాన్.
ఓకే, మనకి పెద్దగా కష్టాలేం లేవమ్మా, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీకు పాటలు పాడే అలవాటు ఉందా? ఉంది. మీకు కూడా పాటలు పాడే అలవాటు ఉందా? బాగా బాగా పాడతారు, వెరీ గుడ్. మీరు ఒక పాట పాడండి. వద్దులేండి, పర్లేదు, లేదండి పబ్లిక్ లో పాడను. పబ్లిక్ లో పాడరా, మరి ఎక్కడ పాడతారు? బాత్రూమ్ సింగర్. అనుకోండి, ఫీల్ అవ్వండి. కమాన్ పాడండి. రెడీ, 3, 2, 1 గో. నో మీరు ఏ పాట పాడితే ఆ చివరి అక్షరంతో ఆయన పాట పాడతారు. వద్దులేండి, నాకు వాయిస్ బాగాలేదు. పెద్ద సింగింగ్ కాంపిటీషన్, మరి ఇక్కడ గోల్డ్ మెడల్ ఇస్తారు. పర్లేదు, ఫస్ట్ ఆయన. ఓకే, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. ఓకే, ఏ పాట పాడబోతున్నావు? నేను నువ్వంటూ ఆరెంజ్. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, salon. పాడు. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, తిరిగి. నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో ఈ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలసగా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో వేగంగా. చూసామా ఎంత బాగా పాడాడు అతను. నువ్వు కూడా పాడచ్చు. ఇంత అద్భుతంగా పాడిన పాటే మేము అందరం సహించామంటే నువ్వు పాడగలవు. నువ్వు పాడు, ఆయన ఏ పాట గెస్ చేస్తాడు. మ్యూజిక్ అలాగే ఉంచున్నాడు. మ్యూజిక్ వస్తుందా? వస్తా. ఆవిడ పాట ఏంటో చెప్పు, నువ్వు పాడు. వస్తా నీ వెనుక అయినా కాదనక, వస్తా నీ వెనుక. వస్తా నీ వెనుక, పాడు పాడు. వస్తా నీ వెనుక ఎటైనా కాదనక, ఇస్తా కానుకగా ఏదైనా లేదనక, తర్వాత మై మరపించి పెంచు, sound పెంచు. మమతలు పెంచి పెంచి పెంచి. Your time starts in 3, 2, 1 go. లవంగం. 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 వృద్ధులు. వృద్ధులు. ఫోటో. వృద్ధులు. ఫోటో. వృద్ధులు. వృద్ధులు. ఫోట్. వృద్ధులు. ఫో. వృద్ధులు. వృద్ధులు. పురుషోత్తం. వృద్ధులు. నెక్స్ట్ వన్ చెప్పండి. వృద్ధులు. ఫోటో. వృద్ధులు. గుంట నక్క. ఒక్కొక్కటి చెప్పు. గుంట నక్క. ఒక్కొక్క అక్షరం. గుంట నక్క. గుంట. కుశల. నక్క. నక్క. నెక్స్ట్ ఒక్కొక్క లెటర్ అంటే గు. నక్క. అలా ఏదో లా. నక్క. గుంట నక్క. వదిలేస్తావా? గుంట నక్క. ఒక్కొక్క పదం చెప్పువా. ఔరంగజేబ్. ఔరంగజేబ్. ఆవేశం. అంకుశం. ఔరంగజేబ్. ఆగల. ఔరంగజేబ్. అవును నిజం. అవునా రా కాదా? గాల్లో రాసేలైతే గాల్లో ఔరంగజేబ్. అవును. షూలేస్. పదం. షూ లేస్. షూ. కు. షూ. 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 షూ లేస్. బో. బౌల్. షూ. 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 పూ కదా అసలు. లేస్. లే. లా. షూ. నెక్స్ట్ చెప్పండి. జాబిల్లి. 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 చాలు. ఈత జాబిల్లి. జాబిల్లి. ఆవలింత. 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 ఆలోచన. టైమ్ అప్. ఓకే, టైమ్ అప్. వెల్ ప్లేడ్. ఆవలింత. ఆవిడ ఉందా, నేను అన్నానా? ఆవలింత చెప్పలేదు. జాబిలి చెప్పావు. షూలేస్ చెప్పలేదు. ఔరంగజేబ్ చెప్పలేదు. గుంట నక్క చెప్పలేదు. వృద్ధులు చెప్పలేదు. లవంగం చెప్పావు. సో లవంగంలు, జాబిల్లు బాగా చెప్పావు నాన్న. 2 రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. 2 పీకమ్మ గట్టిగా, ఇలాంటి వాళ్ళు కొడితే పాపం లేదు.
రొయ్యల గ్యాంగ్ 700 పాయింట్స్ కి వెళ్ళారు. అండ్ పీతల్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఓ ఇద్దరు వచ్చి ఆడాలి. ఎవరిద్దరు? భాష. రండి. తొక్కుడు బిల్ల ఆడుకుంటారు మీ ఆఫీస్ లో? नो పాటలు పాడతా హై? అచ్చా పాడతా హై? नो ఏక్ పాడతా హై. ఎవరు మీ ఫేవరెట్ హీరో? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్. ఓకే, షారుఖ్ ఖాన్ పాట పాడండి. ఓరే మన ఏ బతా దే తూ క్యా పాయా నహీ హై తూ. అంతే. అది హిందీ అని తెలుసుకునే లోపల కూడా అయిపోయింది పాట. హెడ్ ఫోన్స్ తీసుకో. చాలా బాగా పాడు. మంచి సాంగ్ సెలెక్షన్. Music on can, disco on can, move it on can, salon link. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చుక్ చుక్ రైలు. చుక్ Hands చుక్ back. చుక్ చుక్ రైలు. చుక్ చుక్ రైలు. చుక్ చుక్ రైలు. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా. అంటోంది. ఐటమ్ 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 రాజా. ఐటమ్ రాజా. రాజా. ఐటమ్ రాజా. ఆదిప్ రాజా. ఐటమ్ రాజా. ఐటమ్ రాజా. కుచ్ కుచ్ హోతా హై. कुछ कुछ होता है. కుచ్ కుచ్ హోతా హై. గాలిపటం. 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 లాలిపాట. గాలిపటం. గాలిపటం. నెయిల్ పెయింట్. నెయిల్ పెయింట్. నెయిల్ పెయింట్. లేడీ బర్డ్. నెయిల్ పెయింట్. థండర్ బర్డ్. మిరపకాయ. నెయిల్ పెయింట్. తలనొప్పి. చెప్పు చెప్పు చెప్పు. నెయిల్ పెయింట్. లేడీ బర్డ్. నెయిల్ 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 పెయింట్. వేరే చెప్పు, ఎలా అయినా చెప్పు. వేరేది వేరేది వేరేది. ఎలా వేరే. నెయిల్ పెయింట్. లేడీ హ్యాండ్స్ బర్డ్. బ్యాక్. నెయిల్ పెయింట్. లాలీపాప్. నెయిల్ నెయిల్ పెయింట్. బాస్కెట్ బాల్. బాస్కెట్ బాల్ ఇలా ఆడతారా? ఇలా ఆడతారా? లేడీ బర్డ్. నెయిల్ పెయింట్. చెంబులింగం. 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 Yes. ఇప్పుడు నెయిల్ పెయింట్ చెప్పుకో. నెయిల్ పెయింట్. లేడీ బర్డ్. నెయిల్ పెయింట్. నెయిల్ పెయింట్. ప్రాపర్టీ. 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 బొంబాయి. ప్రాపర్టీ. ప్రాపర్టీ. పోరంపో. ప్రాపర్టీ. ప్రాపర్టీ. ప్రాప్ Hey. పర్టీ. లీ. ప్రాపర్లీ. Properly, yes. ప్రాపర్టీ. టైం అయిపోయింది అన్న బంగారం. వెల్ ప్లేడ్, సూపర్, బాగా ఆడారు. హెడ్ ఫోన్స్ తీసి. చెంబులింగం చెప్పావు. నెయిల్ పెయింట్ చెప్పలేదు. గాలిపటం ఎస్. కుచ్ కుచ్ హోతా హై ఎస్. ఐటమ్ రాజా చెప్పాడు. చిక్ చిక్ రైలు చెప్పావు. ప్రాపర్టీ అంటే టైం అయిపోయింది, అది కౌంట్ చేయకూడదు. సో 1, 2, 3, 4, 5 రైట్ ఆన్సర్స్. 500 పాయింట్స్. వెల్ ప్లేడ్, సూపర్. ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు ఆ స్కోర్ తో. కామా ప్రస్తుతానికి మాత్రం మీ పోడియం దగ్గర ఉండండి. ఇదిగో రొయ్యలు 700 పాయింట్స్. అండ్ పీతల గ్యాంగ్ ఫ్రంట్ గేరు, బ్యాక్ గేరు, లెఫ్ట్, రైట్ 1100 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, అద్భుతాలు సృష్టిస్తారు ఈ స్టేజ్ మీద. మీరు ఇప్పటి వరకు వేసుకుని గెటప్లు, ఐ మీన్ అంటే అబ్బాయిలు, అమ్మాయిలు పర్లేదమ్మా, జడని రౌండ్ రౌండ్ గా చుట్టి లోపల పెట్టి పైన విగ్గు పెడతారు అంతే. పాపం అబ్బాయిలే చీరలు కట్టి ఆ బాడీ లాంగ్వేజ్ లోకి రావాలి మీరు ఇప్పుడు. సో ఇదివరకు అలవాటు ఉందా మీకు ఎవరికైనా? ఇప్పుడు ట్రై చేయలే. ఇటు సైడ్ ఎప్పుడు అమ్మ ట్రై చేద్దాం అనుకుంది, ట్రై చేయలేదు. సో మీ మమ్మీ కోరిక ఇప్పుడు మేము ఈ రౌండ్ ద్వారా తీర్చబోతున్నాం. సో ఆంటీ, మీ అబ్బాయిని ఎప్పుడైతే చిన్నప్పుడైతే అమ్మాయిలా చూద్దాం అనుకున్నారో, కొంచెం ఏజ్ వచ్చాక, గెడ్డ వచ్చాక మేము ట్రై చేస్తున్నాం. సో దయచేసి పిల్లలు ఎవరు భయపడద్దు.
అండ్ టీవీ కొంచెం దూరంగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న విన్యాసాలు ఇవి. దయచేసి ఎవరు ఇవి ఇళ్లలో ప్రయత్నించద్దు చెప్పేశాను నేను. ఇంకా రేపటి నుంచి మీ కాలేజీలో మీ ఆఫీసులో ఎన్ని అద్భుతాలు జరగబోతాయో మీకే తెలుస్తుంది. సో మీ టీమ్మేట్స్ తప్పకుండా ఫోటోలు తీసుకోండి. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి పంప. థర్డ్ రౌండ్ జంబలగడి పంపలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రొయ్యల గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నుకున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారులో. సూపర్. సామాన్లు సరిగ్గా వేసుకోమా. ఓకే సూపర్. సో ఇంతకీ గెటప్ ఎందుకు వేశారు, ఇంత అద్భుతం డాన్స్ ఎందుకు జరిగింది? మీరు బలంగా ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి. మేము ఈరోజు వంటలు రాని వాళ్ళు వంటలు చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాం. వంటలు రాని వాళ్ళు వంటలు చేస్తే ఎలా ఉంటుంది? వెరీ గుడ్. ఎవరు వంట చేయబోతున్నారు? తను. ఓ వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? మేము కోఆర్డినేటర్ ఇక్కడ. కోఆర్డినేటర్ అంటే టీవీ షో ఉంటుంది కదా, మీరు వంటల ప్రోగ్రామ్ చేస్తారా? ఓ వండర్ఫుల్. సో ఈవిడ వచ్చింది గెస్ట్ కింద. గెస్ట్ కింద వచ్చింది. వెరీ గుడ్. చేశాక రుచి మాత్రం మీరే చూడాలి. యాంకర్ కూడా ఉంటారు, నేను కూడా చూస్తాను. ఓ యాంకర్ కూడా ఉన్నారు ఇందులో. వావ్. ఇప్పుడు ఒక అద్భుతమైన వంటల కార్యక్రమం జరగబోతోంది. డోంట్ మిస్ ఇట్. ఎంత టైం అయింది ఇంకా రాలేదు? రే డబ్బా కాదండి, డి బాబురావు. ఏదోట్లే. ఏదది ఇంకా రాలేదు? వస్తున్నారండి, సెలబ్రిటీ కదా. అబ్బో సెలబ్రిటీ, నా ఎక్స్పీరియన్స్ అది లేదు దాంది వయసు. అయ్యో వస్తారండి. వస్తారు వచ్చారు. ఏది? అబ్బో చాలా బాగానే చేసావు. యాంకరింగ్ వచ్చారా అదా? హలో గైస్ ఎవ్రీవన్. రోజులాగే మన కొంపలో కొంపటి ప్రోగ్రామ్ కి వచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన గెస్ట్ మిస్సెస్. మర్చిపోయావా? మర్చిపోతావు, నాకు తెలుసు. నువ్వు లేట్ వచ్చినప్పుడే అనుకున్నా. మీరు చెప్పండి, నేను చెప్తాను. ఇంకా నువ్వు చెప్పేదండి, నేనే చెప్తా. నా పేరు శకుంతల. చెక్కు అంటే ముక్కు పగలు కొడతా. నువ్వు అనొద్దు, నేనే అనుకోవాలి. ఈ రోజు ఏం వంటకం చేయబోతున్నామండి? ముందు స్టవ్ వెలిగిపోతున్నామండి. ప్రతి వంట చేసేది అదే. అయినా చేసేది నేను కదా, చూడండి. ఆన్ చేసాం. తర్వాత ఏం చేయాలండి? ఆ గిన్నె తీసుకోవాలండి. గిన్నె పెట్టాం. తర్వాత ఏంటండి? నీళ్లు పోయాలండి. అన్ని మీరే చెప్తారు, నేను కదా వంట చేసేది. నీళ్లు పోయాం. ఇప్పుడు పోసామండి. తర్వాత ఏం చేస్తాం? వెయిట్ చేయాలండి. నేను వెయిట్ చేశాను మీకోసం 2 గంటలు. మరిగిపోతున్నాయండి. మరగనివ్వండి, మరగడానికే పెట్టింది. మరిగింది. ఇప్పుడు రెడీ. ఈ వంట ఏంటండి? ముందేం చెప్పానండి, గుర్తెచ్చుకోండి. నో కొలెస్ట్రాల్, నో ఆయిల్, నో ఫ్యాట్. లేదు కదా, ఇది వంట. అదే వంట. ఇప్పుడు తీసుకుని తిని ఆహా సూపర్ అనండి. ఎప్పుడు అంటారుగా. నువ్వేంట్రా నీళ్ళగా అంటే నాకు కొంచెం వేడి చేసిందండి. తగ్గిద్ది అనేసి. వేడి చేస్తే వేడి నీళ్ళు అవుతావా? వేడి నీళ్ళు తాగితే వేడి మొత్తం బయటకు వెళ్ళి చల్లగా వస్తుంది అనేసి. బానే ఉన్నాయి. ఇప్పుడు మరి ఎలా అండి, మీరు ఆహా అంటారని నేను వచ్చాను ఇక్కడికి. ఓకేనండి. వావ్, ఎంత బాగుందో మీ వంట. నాకు నచ్చింది. సరే ఇప్పుడు వేరే వంట చేస్తాను, ఇది ఇంకా బాగుంటుంది. దీంట్లో నో ఆయిల్, నో ఫ్యాట్, నో కొలెస్ట్రాల్ తో పాటు స్టవ్ తో పని లేకుండా చేస్తాను. అసలు వెలిగించను. చూసేద్దామండి నెక్స్ట్ వంట. ఇప్పుడు ముందేం చేయాలి? గిన్నె తీసుకోవాలి. తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలండి? నీళ్ళే పోయాలి ఆబ్వియస్లీ. పోసామండి. నెక్స్ట్ తీసుకోండి. అదంటే ఏంటండి? అదే బెల్లం. బెల్లం అంటే నాకు చాలా ఇష్టం అండి. నీకు ఏ వచ్చు, యాంకరింగ్ రాదు. అది టీ. వేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలండి? తిప్పండి గరిట పెట్టి.
వంట చేయడానికి వచ్చిన మీరండి. అంటే మీకు ఊరికైనా డబ్బులు ఇచ్చేస్తున్నారా? ఏదో ఒకటి చేయండి. అయిపోయింది. ఇదే నెక్స్ట్ వంట. ఇదేం వంట అండి? బెల్లంతో నీళ్లు. ఇందాక వేడిది హాట్, ఇప్పుడు చల్లది కూల్. 2 వెరైటీ వంటలు. బాబు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు దీన్ని? అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని కూడా టేస్ట్ చేసి అబ్బా అని. వావ్ సూపర్ అండి. దీనికోసమే వచ్చింది నేను. చూసారు కదండి ఈ రోజు వెరైటీస్. ఇక సెలవు తీసుకుందామండి. ఇంకోటి చేద్దాం అనుకుంటున్నా. ఇంకో వంట అండి? ఓకే అండి చేయండి. సర్ఫోలియా ఈ వంట పేరు. సర్ఫోలియా. సర్ఫోలియా ఏ దేశం వంటకండి? ఈ దేశం వంటకమే. ఏం ముందుగా కావాలి? రైస్ తీసుకోవాలి, ఓకే అండి. నీళ్ళలో వేయాలి. ఇందాక మరగబెట్టామే ఆ నీళ్ళలో. అవి చల్లారిపోయినాయండి. పర్లేదు వేద్దాం, మళ్ళీ వేడి చేద్దాం. వేయండి. వేసాం. వేసాం. అయిపోయిందా? ఆ. ఇప్పుడు నేను ఒకటి కలుపుతాను, మీరు టేస్ట్ చేసి అదేంటో చెప్పాలన్నమాట. ఓకే. రెడీ రెడీ. ఏంటండి అన్నం అంతగా మెరిసిపోతుంది? మరి మెరిసిపోద్దండి, అదే యాడ్లు చూడట్లా? ఏం యాడండి? అదే కోహినూర్ అవి తిని చూడండి. అనండి అబ్బా ఏంటండి? అనండి అబ్బా అనండి, ఏమనకండి. ఏదో సర్ఫ్ టేస్ట్ వస్తుంది ఏంటండి? సర్ఫోలియా. ఛీ! సర్ఫా? ఏంటండి మీరు ప్రాణాలు తీయడానికి వస్తున్నారా? అంతే. ఇంకా అనియండి, అనండి. వావ్ ఎంత బాగుందో వంట. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఇంతటితో సెలవు తీసుకున్నా అండి. ఇంకో వంట సరే చేయండి. వద్దులేండి, నాకు నచ్చలేదు. బాయ్. వెరీ గుడ్, చాలా బాగా కుదిరింది. వీళ్ళ పుణ్యం అంటూ టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాంలు కూడా చూడడం మానేస్తారు జనాలు. నిజంగా వాళ్ళు వంటలు చేస్తారు. ఇట్రా ముందురా. అంటే మీ స్కిట్ ఉద్దేశం ఏంటి? టీవీలో చూపించే వంటల కార్యక్రమంలో వంట ఎలా ఉన్నా యాంకర్ బాగా అంటారనా? అంతే కదా. అవునా? నువ్వు అసలు అద్భుతమైన పాత్ర పోషించావు తెలుసా నీకు. స్టార్టింగ్ లో వచ్చి నీ పేరు చెప్పావు తప్ప ఇప్పటి వరకు ఏం చేయలేదు నువ్వు. బాగా చేసావు. వెరీ గుడ్. సో మీరు వంట ప్రోగ్రామ్ చూస్తుంటారా? చాలా చాలా బాగా చూస్తుంటారు. ఇదే అబ్జర్వ్ చేశాను. అబ్బా అబ్బా అంటూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా కనపడండి వాళ్ళకోసారి పిచ్చ కొట్టుడు కొడతారు మిమ్మల్ని. నీకు వంట వచ్చా? రాదు. అందుకే చూసారు. నీకు వచ్చా? లైట్ గా. లైట్ గా అంటే వెలిగియడం ఆర్పడం లాంటివా? వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. రోయాలా గ్యాంగ్ పరిస్థితి అది అయినప్పుడు పీతాలా గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూడాలి మనం. లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్. ఇలా పెట్టుకుని డాన్స్ చేస్తుంటే స్టెప్ అనుకున్నాను, జారిపోతాను విషయం తర్వాత తెలుసు. ఆల్ ఓకే? విగ్ ఊడిపోయిందా? పర్లేదులే, స్కిట్ లో కవర్ చేద్దాం. మనం ఏం స్కిట్ చేయబోతున్నాం? మన అందరం అపరిచితుని చూస్తుంటాం. ఇప్పుడు అపరిచితురాలు చూస్తాం. అపరిచితురాలు అంటే ఎన్ని షేడ్స్ మారుతాయి? 3 షేడ్స్. 3 షేడ్స్. నువ్వేనా అది? యా. వెరీ గుడ్, సూపర్. హూ ఇస్ హి? ముని. ముని. ఓ మీరు ముని, మీరు అపరిచితురాలు. యా, అపరిచితురాలు. ఇంకేమైనా 2 క్యారెక్టర్లు ఉన్నాయి? మీ ఇద్దరేనా? మేమిద్దరు కవర్ చేయబోతున్నారు. యా. వెరీ గుడ్, సూపర్. ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి గెటప్ ట్రై చేసావా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమే అంత ఫ్రీగా డాన్స్ చేయగలుగుతున్నాం అంటే వావ్, చాలా బాగా కుదిరింది. ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు బయటికి రావడానికి భయపడాల్సిన కాలంలో అబ్బాయిలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇంత అందంగా ఉంటే అబ్బాయిలు ఏ అమ్మాయి అయినా వెంట పడుతుంది, కానీ ఇంతమంది అమ్మాయిల అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎవరున్నారని నాకైనా, ఎవరున్నారని నీకైనా, ఎవరున్నారని నీలా నాకైనా. ఎవరున్నారని నాకైనా, ఎవరున్నారని నీకైనా, ఎవరున్నారని నీకైనా.
రాజు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? ఐ లవ్ యూ రాజు. అందంగా ఉన్నాను సరే, నీ మొహం చూసుకున్నావు ఎప్పుడైనా? ముద్దపప్పులా ఉంటావు. నా ముఖం ఇంకేం తక్కువ? ఇక్కడ చూడు ఎంత అందంగా ఉన్నాను. కంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, అర్థమవుతుందా? నేను ఎన్నో సంవత్సరాల నుంచి నీ వెంటబడుతున్నా రాజు. నువ్వు ఇలా అంటే నీ హట్ అవుతావు. ఎన్నో సంవత్సరాల నుంచి వెంట పడుతున్నా, డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం మార్చలేదు. అంతే, ఈ కాలంలో మంచి వాళ్ళని ఎవరు మంచిగా చూడరు, అందరు అలా అంటలే కావాలి. వీళ్ళకి ఛీ, ఈ కాలం అబ్బాయిలందరూ ఇంతే. ఛా. అవును, నాకు పట్టు చీరలు ఇంత పెద్ద బొట్టు అమ్మోరు లాగా పెట్టుకుంటే నాకు నచ్చదు. నాకు మోడర్న్ గా ఉండాలి అమ్మాయిలంటే. అంతేనా రాజు? అవును, నేను ఎంత మోడర్న్ ఉన్నాను. బాయ్ రాజు. నువ్వు రాణి కదా? నో, ఐఎమ్ రీటా. నువ్వు పేరు మార్చుకొని స్టైల్ మార్చినంత మాత్రాన ముద్దపప్పు ముఖం అయితే పోలేగా. చూడు ఎంత మేకప్ వేసాను, ఎంత అందంగా ఉన్నాను. నీకన్నా నేను చాలా అందంగా ఉన్నాను తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? గంగిరెద్దుకి పేడేసినట్టున్నావు. నువ్వెలా ఉన్నావు తెలుసా? చాలా అందంగా ఉన్నావు. నేను అందంగా ఉన్నాను కాబట్టి మోడర్న్ అమ్మాయి కోసం చూస్తున్నాను. చూడు నేను ఎంత మోడర్న్ గా ఉన్నాను. కనిపిస్తుంది ఎంత అఘోరించావో. అయ్యా ఇక్కడ చూడు ఎంత స్టైలిష్ ఉన్నాను. నువ్వు అప్పుడు గుడికి అన్నావు, ఇప్పుడు పబ్కి వెళ్దాం. నేను రాను నీతో. అయినా నేను వేరే అమ్మాయికి ఓకే చెప్పేశాను, నేను తనతోనే పబ్కి వెళ్తాను. ఎందుకు అలా చెప్పావు? నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత స్టైలిష్ గా ఉన్నానో తెలుసా? చూడు కనిపిస్తూనే ఉంది. అయినా సరే నేను ఇప్పుడు వేరే అమ్మాయికి ఓకే చెప్పాను కాబట్టి నువ్వు ఇంకే అప్పారావునో పాపారావునో చూసుకో. రాజు నేను హట్ అవుతా. హట్ అవ్వు, ఏమన్నావు నాకేంటి? ఏంటి ఇలా మారిపోయింది? రాజు నన్ను లవ్ చేయట్లేదా? నేను చెయ్యలేదు, చెయ్యను కూడా. చూడు నా కళ్ళలోకి చూడు. నీ కళ్ళలోకే చూస్తున్నాను. పంపిస్తా నన్ను పెళ్లి చేసుకోపోతే. సరే సరే, భయపడ్డాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. రాజు నేను రాణిని, నీ రాణిని. నీ ముద్దపప్పు ముఖానికి ఏ అప్పారావునో పాపారావునో చూసి నేను ముద్దు పాపునా? స్టైలిష్ ఉన్నాను. ఇది అపరిచితుడు సినిమా బాగా చూసినట్టుంది. ఆ అమ్మాయి లాగా ఎంత మోడర్న్ గా ఉండాలి. ఆ అమ్మాయి ఎక్కడ అందంగా ఉంది? నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇంత మేకప్ వేసుకొని అలా కాదు, ఆ అమ్మాయి ఎంత బాగుంది. ఆమె ఫుల్ మేకప్ వేసింది, నేను కొంచెమే మేకప్ వేసా, కానీ మేకప్ లో మాత్రం నాదే అందం. ఏం కాదు, ఆ అమ్మాయికే నేను సెటిల్ అయిపోతాను కావాలంటే, కానీ నిన్ను మాత్రం నేను చేసుకోను. నన్ను సెట్ చేసుకోవా? చూడు 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 చూడు. నువ్వు ముని సినిమా చూసావా ఇంతకీ? ముని నేనా? నువ్వు చూసావా అని అడిగాను. ముని ఎవరు? ముని కిద్దర్ హై? ఈ డిష్లు పుష్లు ఏంట్రా? నేను చెప్పానుగా నేను పెళ్లి చేసుకోనని. చూడు ఇక్కడ చూడు, నన్ను పెళ్లి చేసుకోవా? నేను రాణిని, నేను రాణిని. నేను రాణిని. అతి పెద్ద పాత్ర పోషించారు ఆవిడ పాపం. ఆ మూల నుంచి ఈ మూలకి వెళ్ళారు స్కిట్ మధ్యలో. వెల్ డన్, సూపర్, చాలా బాగుంది. అంటే ఇన్ని వేరియేషన్స్ ఒకే స్కిట్ లో రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ ఇటేమో వంటల కార్యక్రమం, ఇటేమో కాంచన కార్యక్రమం. వెరీ గుడ్, వెల్ డన్ పీతల గ్యాంగ్ అండ్ రొయ్యల గ్యాంగ్. సో రొయ్యల గ్యాంగ్ ఇట్ సైడ్ వంటల కార్యక్రమం జరిగింది, చాలా బాగుంది, బాగా వండారు మీరైతే. వాటర్ ఉడకపెట్టడం, దాంతో బెల్లం వేయడం, లాస్ట్ ఏంటి సర్ఫోలియా. ఇక్కడది కాదు, మంగోలియాలో వండుతారు ఇలాంటివి, ఇక్కడ వండావు నువ్వు. వెల్ డన్, 200 points. అండ్ ఇక్కడ అపరిచితిలో బాగా వచ్చింది, ఈ స్కిట్ కూడా బాగా క్లారిటీగా ఉంది, బాగుంది. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడ పెద్ద పాత్ర పోషించారు, 2 డైలాగులు చెప్పారు. 100 points. సో శాంతియుతంగా దేవుడి దయ వల్ల ఇక్కడతో థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సో ఫినిష్ అయ్యాక రొయ్యల గ్యాంగ్ 900 అండ్ పీతల గ్యాంగ్ 1200.
మనం వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. రైట్? ఆవిడ ఎందుకు బాధపడుతున్నారు? మీరే నెక్స్ట్ రాబోతున్నారు, మీకు అర్థమైపోయిందా? లేదు, తను వస్తుంది. అందుకా మీ ఆనందం. ఓకే, సో ఈ లాస్ట్ రౌండ్ లో 4 క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఈచ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ కి -100 పాయింట్స్. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళకి ఒక క్లూ ఇచ్చే అవకాశం నేను ఇస్తా, ఒక హింట్ ఇస్తాను. అలానే మీ టీమ్మేట్స్ ఇస్తారని అనుకోకండి. మీ టీమ్మేట్స్ ఇస్తే -100 పాయింట్స్. ఆడియన్స్ లో వాళ్ళు కూడా ఆన్సర్స్ చెప్పొచ్చు. వాళ్ళు చెప్తే వాళ్ళ వెనక వరుసలో ఉన్న వాళ్ళు ముట్టుకెళ్ళారు. రొయ్యల గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారో? ఎవరు? రాధా. రొయ్యల రాధ గారు రండి. అండ్ ఇట్ సైడ్ ఇచ్చి పీతల దీపిక రండి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ పేరేంటి? గో. వెరీ గుడ్. మీరిటు బెలూన్ విడిగా, మీరు విడిగా వచ్చారు. ప్రతిసారి బెలూన్ మీతో పాటు రావాలి. ఓకే, ఆన్సర్ 5 4 3 2 1 గో. హింట్ ఇస్తా అన్నారుగా. క్వశ్చన్ తెలుసా ఏంటి? లేటెస్ట్ మూవీ రామ్ చరణ్. దానికి ఎవరైనా క్లూ ఇస్తాడా? బ్రూస్ లీ. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. ఈసారి మీరు గ్యారంటీ రండి. మీరు వచ్చిన రకమైన డైమండ్ మీ దగ్గరే తీసుకుంటాను. మీకే 200 పాయింట్స్. ఓకేనా? బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ గుడి ఎక్కడ ఉంది? గో. దామా దామా. రండి రండి రండి. క్వశ్చన్స్. ఆన్సర్ వరంగల్. వరంగల్. వర్షం సినిమాలో చూసావా? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. రొయ్యల్ గ్యాంగ్ 1100 పాయింట్స్, పీతల్ గ్యాంగ్ 1400 పాయింట్స్. సో మన దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్ లో మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనం విన్నింగ్ దగ్గరలో అవుతాం. ఆల్రెడీ గుడ్ స్కోర్ లో ఉన్నాం. తప్పు ఆన్సర్ చెప్పి వెనక్కి రాకండి. ఓకేనా? సో జాగ్రత్త నాన్న. టీమ్మేట్స్ అస్సలు హెల్ప్ చేయకండి. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? గో. అయ్యో బెలూన్ వదిలే అమ్మా, తర్వాత తెచ్చుకుందాం మన. దా ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఆన్సర్ 6 ఉన్నాయి. వెరీ గుడ్ నాన్న. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె. ఓకే,
కప్ లో 10, ఇక్కడ 10 20, ఇక్కడ 6 26, అండ్ ఇక్కడ చివరిలో 27. ఒకటి ఉంది, 27 ఉన్నాయి. మీరు 6 మాత్రమే చెప్పారు పెన్సిల్స్. వెరీ గుడ్. సో పీతల 1300, రొయ్యలు 1100. ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్, లాస్ట్ ఆన్సర్ కనుక మీరు చెప్తే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఆన్సర్ కనుక మీరు చెప్పకుండా మీరు చెప్తే మీరే వాళ్ళ విన్నర్స్. మీరు చెప్తే విన్నర్స్ అవుతారు, మీరు చెప్తే టై చేయగలరు స్కోర్. అప్పుడు ఇంకో ఛాన్స్ అయినా ఉంటుంది మనకి, రైట్? సో ఎవరు ఫస్ట్ వస్తారనేది ఇంపార్టెంట్, ఎవరు కరెక్ట్ గా వెళ్ళొస్తారనేది ఇంకా ఇంపార్టెంట్. చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న 5 యాక్టర్ల కాంబినేషన్ లో వచ్చిన 2 సినిమాలు. ఇక్కడ నుంచోమా, నువ్వు కూడా ఇక్కడ నుంచో, బెలూన్లు వదిలే, ఇంకా అయిపోయే క్వశ్చన్లు. నుంచోమా. ఏ ఆన్సర్? డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ 2 సినిమాల ప్రొడ్యూసర్లు ఎవరు? ఒకటి క్వశ్చన్ ఒకటే క్వశ్చన్. ఏంటి ఆన్సర్ ఏంటి? డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్. కాజల్ ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాల్లో ఒకటి డార్లింగ్, ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్. ఇంకా యాక్ట్ చేశారా? 2 సినిమాలు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా ముందే డార్లింగే. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే పెరిగిరాయ డార్లింగే. సో రొయ్యల గ్యాంగ్ 1300 పాయింట్స్, పీతల గ్యాంగ్ 1300 పాయింట్స్. ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఈదుకుంటూ వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వచ్చి సేమ్ స్కోర్ కి తీసుకొచ్చారు. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు స్కోర్లు సేమ్ ఉన్నాయి. సో విన్నర్ మాత్రం, ఐ మీన్ షో విన్నర్ మాత్రం ఒకళ్ళు ఉండాలి. బట్ స్కోర్స్ వైజ్ మీ 8 మంది విన్నర్స్, కంగ్రాచులేషన్స్. కానీ ఒక టీంని అయితే అనౌన్స్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు కష్టపడ్డారు, కానీ అదృష్టం కూడా ఉండాలి కష్టపడినప్పుడు. సో లెట్స్ సీ, టాస్ వేస్తాం. ఎవరు టాస్ విన్ అయితే ఆ టీమే ఇవాళ విన్నర్స్, రైట్? ఇక రొయ్యల అండ్ పీతలు మీరు తోకలు తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, తలకాయ పడితే మీరు విన్నర్స్, తోకలు పడితే మీరు విన్నర్స్. తలకాయ పడితే మీరు విన్నర్స్, తోక పడితే మీరు విన్నర్స్. ఓకే, మాకున్నవి రాలేదు. టైల్స్. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. రెండు టీములు సేమ్ స్కోర్ లో ఉన్నారు, బట్ విన్నింగ్ టీం మీరు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఈ 2 మీరు నొక్కేద్దాం అనుకుంటున్నారు, కానీ 2 అమ్మాయిలు కూడా బాగా ఆడారు కదా. సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వివత్సంగా వెళ్ళిపోండి ఫ్యూచర్ లోకి, అండ్ ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు.
అద్భుతమైన గెటప్ వేసుకున్నందుకు, మమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మీకు కూడా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. టచ్ చేస్తే చేస్తా